నమస్కారం రాజు గారు. ఏది లీకు ఏది మాల్ ప్రాక్టీస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. బండి సంజయ్కి 14 రోజులు రిమాండ్ ఇచ్చారంటనే ఖమ్మం జైలుకి తరలిస్తున్నారంట. అది ఇప్పుడు వచ్చింది. ఆశ్చర్యకరమైన అంశం ఇది. అవును, ఒక భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, 10 లక్షల ఓట్లకే ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి, అటువంటి బండి సంజయ్ ఈరోజు మాల్ ప్రాక్టీస్ అంటే పేపర్ లీక్ అంటున్నారు, కానీ మాల్ ప్రాక్టీస్లో ఆయన అరెస్ట్ అయ్యి అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీసులు 15 పోలీస్ స్టేషన్లు తిప్పి ఇప్పుడు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే అతనిని 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బండికి రిమాండ్ 14 days. ఎవరైనా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాజపాకి ఆయన ప్రతినిధి. అది విషయం. అంటే ఈ కేసులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రజలు తెలుసుకోవాల్సింది మూడు అంశాలు. ఇది రాజకీయ కోణమా, కుట్ర కోణమా, లేకపోతే పేపర్ లీకేజ్ కోణమా, అసలు పేపర్ మాల్ ప్రాక్టీస్ కోణమా అన్నటువంటి దాంట్లో 2 పాయింట్స్. పేపర్ లీక్ అని అంటే ముందు రోజు లేదా ఆ రోజు ఉదయానికి పేపర్ బయటకు వచ్చి ఆ పేపర్ బయట సర్క్యులేట్ అయ్యి వాళ్ళందరూ కూడా దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే పేపర్ లీక్ అంటాం. లేదు, పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక గంటకో అరగంటకో లేకపోతే గంటన్నరకో బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రశ్నాపత్రం ద్వారా స్లిప్పులు రెడీ చేసి స్లిప్పులు వేస్తారు. ఆ స్లిప్పులు చూసి, అంటే క్వశ్చన్స్ అయ్యాయి కదా అప్పటికి, అప్పుడు దాన్ని చూసి రాయటం అలవాటు చేసుకుంటారు. మాల్ ప్రాక్టీస్ కింద చూస్తాం. ఇందులో జరిగినటువంటిది మాల్ ప్రాక్టీస్. హిందీ ఎగ్జామ్కు సంబంధించి ఉదయం 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9:47 నిమిషాలకు ఒక యువకుడు ఒక దగ్గర ఒక ఫోటో తీసి ప్రశ్నాపత్రాన్ని, హిందీ ప్రశ్నాపత్రాన్ని, ఆ ప్రశ్నాపత్రాన్ని బయటికి పంపించారు వేరే ఒక ఫ్రెండ్కి. అతను అక్కడి నుంచి దాంట్లో నుంచి జిరాక్స్ తీసి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ బిట్స్ కట్ చేసి టెక్స్ట్ బుక్లో కొన్ని పంపించాడు. తర్వాత దాన్ని ఒక వ్యక్తి ద్వారా ఎవరైతే ఇప్పుడు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎక్స్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రశాంత్కి చేరటం, ఆ ప్రశాంత్ దాన్ని వెంటనే హిందీ అక్కడైతే ఉన్నటువంటి ఆ హిందీ ప్రశ్నాపత్రాన్ని వరంగల్లో ఉన్నటువంటి మీడియా గ్రూప్లో వేయటం, దాంతోపాటు బండి సంజయ్కి పంపించటం, బండి సంజయ్ 10:47కి బండి సంజయ్కి అది చేరిన వెంటనే మీకు ఇది పంపించాను చూడండి, ఇది ప్రశ్నాపత్రం, దీని మీద వెంటనే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పని ఆయన సజెస్ట్ చేయటం. ఆ సజెస్ట్ చేసిన వెంటనే బండి సంజయ్ 11:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ప్రభుత్వానికి ఇది లీకేజీల ప్రభుత్వం, దీనికి వీళ్ళకి చేత కాదని చెప్పని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం. తర్వాత ఇది వివాదపరమైన అంశం అవటం. అర్ధరాత్రి 1:30కి, ఇదంతా కూడా నిన్న జరిగింది, అర్ధరాత్రి 1:30కి బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయటం. ఈరోజు 15 పోలీస్ స్టేషన్లు తిప్పి 4:30కి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అంశం. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఇందులో రాజకీయం ఏంటి, రాజకీయ కానిటువంటి కోణం ఏంటి అన్నటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది దాదాపుగా 8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇందులో దాదాపుగా ఎంతోమంది తల్లిదండ్రులు చాలా ఆవేదనతో, ఆందోళనతో చూసేటువంటి అంశం. అసలు హిందీ పేపరు 60 మార్కులకి హిందీ పేపర్ ఉంటుంది. 18 మార్కులు వస్తే పాస్ అయిపోతారు. 1 మార్కు తక్కువ వచ్చినా కానీ హిందీ పేపర్లో పానీలే అని చెప్పని 1 మార్కు 2 మార్కులు కూడా వేసేస్తారు అధ్యాపకులు. ఎందుకు వచ్చింది పానీని పాపం అని చెప్పని. అలాగా ఉంటుంది హిందీ పేపర్ యొక్క పరిస్థితి. మరి హిందీ పేపర్లో ఇది 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 12:30కి క్లోజ్ అయ్యే పనికి అయితే 9:47కి ఎవరైతే దీన్ని తీశారో ఇది ఆ ప్రశాంత్ దగ్గరికి వచ్చి, ప్రశాంత్ దగ్గర నుంచి బండి సంజయ్ దగ్గరికి వచ్చేటప్పటికి 10:47 అయింది. అంటే దాదాపు గంట పైగా ఆయనకు వచ్చింది. ఆయన దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంటికి పెట్టాడు 11:30కి పెట్టాడు, అంటే 2 గంటలకు పెట్టాడు. ఇంకా టైం ఎంత ఉంది? ఎగ్జామ్ అయిపోవడానికి 1 hour ఉంది. మరి ఇది ఈ కేసులో ఉన్నటువంటి వివాదం. నిజంగా బండి సంజయ్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటానికి
ఉన్నాడా అని అంటే ఇది ఆలోచించాల్సినటువంటి కోణమే. ఇది అంత సహేతుకంగా లేదు. వాస్తవం మాడుకుందాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే ఇంకొక రకంగా చేయొచ్చు. కానీ ప్రశ్నాపత్రం 11:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం ద్వారా ప్రభుత్వాన్ని ఏదో పెద్ద భయంకరమైనటువంటి చెడ్డ పేరు తీసుకొద్దామనేటువంటి ఉద్దేశం ఉండకపోవచ్చు. ప్రశాంత్కి వచ్చినటువంటి పేపరు ఆయన దాన్ని పంపించి దీన్ని పొలిటికల్గా మైలేజ్ తీసుకుందామని చెప్పని దాన్ని ఆయన మూవ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఆయన బీజేపీనా ప్రశాంత్ అంటే ఎక్స్ జనరేషన్ ఖచ్చితంగా బీజేపీకి అనుబంధంగానే ఉన్నాడు, బండి సంజయ్కి అనుబంధంగానే ఉన్నాడు. ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయినప్పుడు కూడా తెలుగు పేపర్ లీక్ అయింది, వీళ్ళకి ఇలా మీరు మాట్లాడండి అని చెప్పి డైరెక్షన్ చేసి ఉండొచ్చు. చేశాడు కూడా అనుకుందాం. చేశాడు అంటే రంగనాథ్ గారు చెప్పిన దాని ప్రకారంగా. మరి అలాంటి ఒక ప్రభుత్వం, ప్రతిపక్షం ఎప్పుడైతే ఇలాంటి అంశాలు వస్తాయో వాళ్ళు కొంచెం ప్రజల్లో తీసుకెళ్దాం అనేటువంటి భావంతో ప్రయత్నం చేస్తారు. మరి ఇదే ప్రశాంత్ బీజేపీలో ఉన్నటువంటి మరొక ఈటల రాజేంద్రో సమ్ ఎక్సో సమ్ వైయో సమ్ జెడ్డో లేకపోతే ఇంకో మరి కొంతమంది కూడా పంపించారు. కానీ వాళ్ళు ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. కానీ ఇతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎందుకు? ఇతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రభుత్వం మీద ఒక తీవ్రమైనటువంటి పోరాటాన్ని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇది వివాదపరమైనటువంటి అంశమైంది. ఇందులో క్లుప్తంగా సింపుల్గా మొన్న తెలుగు పేపర్ రిలీజ్ అయింది, ఈరోజు హిందీ పేపర్ రిలీజ్ అయింది. ఇది ఈరోజు సంజయ్ అరెస్ట్ అయింది. ఇక దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక చదరంగం. ఇది చదరంగంలో జరుగుతున్నటువంటిది ఏంటి? మీరు మా మీద ఒక కేసు పెడితే మేము మీ మీద ఒక కేసు పెడతాం, మీరు మా వాళ్ళకి అరెస్ట్ చేస్తే మేము మీ వాళ్ళకి అరెస్ట్ చేస్తాం, మీరు ఐటీ రైడ్లు చేస్తే మేము సిట్ ద్వారా మేము విచారణ చేస్తాం, మీరు సిబిఐ దాడులు చేపిస్తే మేము మా పోలీస్ ద్వారా మేము దాడులు చేపిస్తాం, మీరు ఈడీ ద్వారా దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తే మేము మా దగ్గర స్పెషల్ ఫోర్స్ ద్వారా మేము కేసులు నమోదు చేస్తాం. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగంలో తెలంగాణ ప్రజానీకం మాత్రం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకి దీనివల్ల జరిగేటువంటి మంచి కనపట్టలేదు. ఇది ఏ కేసులైనా కానీ, మొన్న లిక్కర్ స్కామ్ కేసు, తర్వాత కాదు ఎమ్మెల్యేలకు సంబంధించి కొనుగోళ్ల కేసు, తర్వాత టీపీసీఎస్ కేసు, తర్వాత ఈరోజు ఈ కేసు. అంటే ఈ కేసులకు మళ్ళీ అనుబంధంగా దాదాపు 10 కేసులు, 10 సార్లు విచారణలో సిబిఐ ఈడీ కార్యాలయానికి కవితను విచారణ పిలవటం 2-3 సార్లు, తర్వాత అది మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీలో మళ్ళీ అదొక కేసులు, అది వివాదాలు, ఈ వివాదాలు, ఆ వివాదాలు, ఈ వివాదాలు. అసలు చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది అని అంటే రాజకీయం. మరి ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితికి తెలంగాణ రాజకీయాలు వస్తాయని చెప్పని ఎవరు కూడా భావించలేదు. దీంట్లో బండి సంజయ్ తప్పుందా లేకపోతే ప్రభుత్వం తప్పుందా అని అంటే దీంట్లో ఎవరిది రెండు వైపుల నుంచి తప్పుంది, 2 వైపుల నుంచి పొరపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి. సరే, బండి సంజయ్ వైపు నుంచి ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే తాను అలాంటిది వస్తే పంపించండి అని అడిగి ఉండొచ్చు, లేదా పంపించగానే దాన్ని నిజాన్ని తెలుసుకోకుండా పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా 11:30 అంటే 12:30 తర్వాత పెట్టినట్లయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుండేది. కానీ పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా 11:30కే మాట్లాడటం ఆయన చేసినటువంటి పొరపాటు. మరి ప్రభుత్వం మరి ఆ పేపర్ పిల్లవాడు ఆడపోయి ఫోటో తీసి పంపిస్తే మరి అప్పుడున్నటువంటి అధ్యాపకులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మరి బాధ్యతాయుతంగా లేకుండా ఎందుకు వ్యవహరిస్తుంది? సరే, ఒక ఎంపీకి సంబంధించి లేదా ఒక భాజపాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి ఆయన పేపర్ ఏమన్నా బండి సంజయ్ పోయి పేపర్ ఫోటో తీసి, లేదా ప్రశాంత్ నేతను పోయి ఫోటో తీసి బండి సంజయ్ తోటి నేను పోయి ఫోటో తీస్తాను అంటే ఒక మర్డర్ చేయించడానికి నేను డబ్బులు ఇస్తాను, మర్డర్ చేయనంటే ప్రశాంత్ పోయి మర్డర్ చేస్తే ఖచ్చితంగా అది బండి సంజయ్ మీద కూడా కేసు. కానీ ఎవరో చేసిన దాన్ని, వీళ్ళ దగ్గరకు వచ్చిన సమాచారాన్ని వీళ్ళు బయట పెట్టారు. అది ఎలా, ఎటువంటి నేరం కింద దాన్ని పరిణమించాలి అన్నది కోణం. పాయింట్ ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గనక ప్రశాంత్కు డబ్బులు ఇచ్చి లేదా ప్రశాంత్ని ఒప్పించి నువ్వు పోయి ఫోటో తీసి నువ్వు పోయి దీన్ని బయటపెట్టి నువ్వు దీన్ని ప్రజల్లోకి పంపించు, ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని చెప్పి కనుక బండి సంజయ్ డైరెక్షన్ చేస్తే, అలాంటి డైరెక్షన్ అతను ఫాలో అయ్యి ఆ రకంగా బయటకు వస్తే తప్పు. ఎవరో సమ్ ఎక్స్ ఎవరో ఒక వ్యక్తి వాళ్ళు ఫోటోలు తీసి ఆ ఫోటోల ద్వారా వచ్చినటువంటి ప్రశాంత్కి వచ్చిన దాన్ని బండి సంజయ్ పంపిస్తే బండి సంజయ్ ఆ సమాచారాన్ని బయట పెడితే అది ఏ రకమైనటువంటి నేరం కింద పరిగణించాలి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కూడా ఎవరైతే రంగనాథ్ గారు చెప్పింది ఏంది,
ఇది ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉంటారు. ప్రీ ప్లాన్డ్ అంటున్నారు. ప్రీ ప్లాన్ అని అంటే ప్రీ ప్లాన్లో దీంట్లో ప్రభుత్వం ఇదంతా కూడా బండి సంజయ్ ఆపరేట్ చేయించాడు అనేటువంటి ఆధారాలు చెప్పలా. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరు దానికి సంబంధించి చర్చించుకున్నారని చెప్తున్నారు. సరే మన మన సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ కూడా జాయిన్ కమ్మనండి. రైట్, ఇది ఓవరాల్గా నిన్న ఈయన కరీంనగర్లో ఉండగా అంటే వీళ్ళకి సిఆర్పిసి దాని సభ్యులు నోటీస్ కూడా ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు అనేది ఏదన్నా కావచ్చు అండి, అరెస్ట్ చేయటం అవన్నీ అనేది అరెస్ట్ చేయాలని కూడా